వచ్చి మా అమ్మని మా అత్తగారు మా ఆయన మేమే నలుగురం ఐదుగురం పిల్లలు కూడా రాలేదు తీసుకున్నాక మొక్కు చెల్లించుకున్నాం. తర్వాత మళ్ళీ ఒకసారి మా ఆడబిడ్డలతో షాప్ పెట్టుకున్నాం. ఇలా జరిగింది. అమ్మవారు చాలా శక్తివంతురాలు. అమ్మా, ఇప్పుడు మీరు ముగ్గురే లేడీస్, ముగ్గురే ఈ షాప్ హ్యాండిల్ చేయడం అది జరుగుతుందా, లేకపోతే మీకు భయం కానీ అలా ఎలా చేయాలి అని మీకేం అనిపించదు? లేదు లేదు భయం. పక్కనే పోలీసు వాళ్ళు ఉన్నారు, అందరు వాళ్ళు మంచి హెల్ప్ గా ఉన్నారు. బాగుంది, ఏం భయం లేదు. ముగ్గురు ఆడవాళ్ళం. అంత రాత్రి పూట కూడా లైట్లు గీట్లు ఒక నెట్వర్క్ ప్రాబ్లమే. డబ్బులు కొట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది. నీళ్ల సౌకర్యం గాని, తర్వాత సీతక్క గాని, ప్లస్ రోడ్లు గిట్ల అంత అప్పుడు వచ్చినప్పుడు అసలు రోడ్లే లేవు. ఈసారి చాలా బాగా వేశారు రోడ్లు, 4-5 రోడ్లు. అసలు మేమే అవాక్కయ్యాం, అంత బాగా జరిగింది. అలాగే అమ్మ, ఇక్కడ పూనకాలు వస్తూ ఉంటాయి, అమ్మవారు వస్తూ ఉంటారు. వాటి గురించి మీ ఇంట్లో ఎవరికైనా అట్లా వస్తుందా? అలా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది వాళ్ళకి? ఏం జరుగుతుందంటే ఈమెకు వస్తుందండి, అక్కకి వస్తుంది, మాట్లాడాలి. తనకు జరిగింది ఏం తెలియదు కదా, నేను చూసిన కదా, అందుకని అక్క గురించి నేనే చెప్పగలుగుతా. అక్క ఇంతకు ముందు దేవుడు రాకముందు ఏడవడం, బాగా ఏడవడం, అసలు చికా చేయడం, నాకు కళ్ళు దే అనడం, లేకపోతే పసుపు కుంకుదే అనడం, అట్లా చికా చేసింది. మాకు వద్దు, ఆడాము కదా, భర్త కానీ పిల్లలు కానీ కొడుకులు కానీ ఎవరు ఒప్పుకోరు అని చెప్పి అన్నాం. అంటే అయినా చికా చేసింది. నేను వెళ్ళిపోతా అడవిలోకి అని కూడా అన్నది. అంటే లేదు, ఇంక మేము చికాక భరించలేక మా కూతురు, మా 2 కూతుర్లు, మౌనిక ప్రియాంక, 2 కూతుర్లు పట్టుకొని ఇక ఏదైతే అదైంది అన్నయ్య, మన అమ్మని కడియం వేపిస్తాం, శివుడికి పెళ్లి ధారణ చేపిద్దామని చెప్పి ధారణ చేపించారు. కడియం వేస్తే ఏంటి, ఏమవుతుంది? ఏమవుతుంది అంటే కడియం వేస్తే మంచి జరుగుతుంది. పెళ్లి చేయాలమ్మా. రాజన్న పెళ్లి చేసినాక ఈ సమ్మక్క తల్లికి దానం చేసుకోవాలి. ఇప్పుడు ఎమ్లవాడ కాడ దానం చేసుకోవాలి. ఫస్ట్ ఎమ్లవాడ కాడ దానం చేసుకున్నాక ఇక్కడికి రావాలి. దేవుడు వేడి ఇలాంటి కాళ్ళకు కూడా వేసుకుంటారు. ఇది 2 ఈ దేవుడు నమ్మకం. 30 సంవత్సరాల నుంచి నా కొడుకు ఇట్లా పుట్టిండు, ఈడ వరణ పుట్టిండు నా కొడుకు. ఆ వరణ పుట్టినప్పుడు నుంచి ఇంత కాలు దుబ్బ ధూళి, అప్పుడు ఇట్లా లేదు, ఇవన్నీ లేవు. అట్లా వచ్చి నాకు 7 ఆడబిడ్డలు, 5 చెల్లెళ్ళు. అప్పటి నుంచి వస్తున్నా. వెనకటి నుంచి నేను ఇప్పుడు 50 సంవత్సరాలు నేను రావడం. అప్పటి నుంచి నేను వస్తున్నమ్మా. అది అప్పటి నుండి దేవుడు నాకు అమ్మవారు నా మీద ఉండి, అక్కడ పోయి జంబన్న వాకు పోయి, అక్కడ ఈడ చిలకల గట్టి పోయి ఒక్కటే మాది. అంత వరకు తల్లి దీవెన మాకు. అమ్మవారు నిండినప్పుడు వేపాకు నవ్వులుతారు ఫస్ట్. వేపాకు అది మనము కొంచెం తింటేనే చేయదనిపిస్తుంది, కానీ వాళ్ళు వేపాకు తింటారు, నిమ్మకాయలు తింటారు, అన్ని అంటారు వాళ్ళు. అంటే వాళ్ళు అనేది కూడా వాళ్ళకి తెలియదు, అంత శక్తివంతురాలు. మందు తాగుతాం, అది అమ్మవారు వచ్చినప్పుడు నేను మందు తాగుతా. మనతో పాటు చాలా మంది భక్తులు అయితే ఉన్నారు, వరంగల్ నుంచి వచ్చారంట. వాళ్ళతో అయితే మాట్లాడదాం మనం. అక్క, మేము వరంగల్ నుంచి ప్రతి సంవత్సరం వస్తున్నాం. మేము ఎప్పుడు చూడని విధంగా ఈ సంవత్సరం చాలా డెవలప్మెంట్ చేశారు. ఏ రోడ్డుకు వెళ్ళినా కూడా సీసీ రోడ్ వేశారు. చాలా అద్భుతంగా అభివృద్ధిగా చాలా పథకాలు ముందు తీసుకొచ్చి సీతక్క గారే కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారే కానీ చాలా అభివృద్ధి చేసి ఈరోజు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందుకు తీసుకెళ్తూ భక్తులను మంచి. అమ్మవారి గురించి చెప్పండి. అమ్మవారు ఏ సంవత్సరం నుంచి మేము మొక్కిన మొక్కులే కానీ ప్రతిదీ కూడా మాకు కోరికలు నెరవేరుస్తూ, అమ్మవారు ఒక దైవంతో భక్తులను కోయ వృత్తిలో మేము ప్రతి సంవత్సరం కూడా వచ్చి అమ్మవారిని కొలు తీర్చుకొని మొక్కులు మొక్కుకొని ప్రతి సంవత్సరం ఏ మొక్కులు మొక్కినా కూడా ప్రతి సంవత్సరం మాకు మొక్కులు అమ్మవారు ఏ సంవత్సరం మొక్కినా కూడా నెక్స్ట్ సంవత్సరం వరకు 2 ఇయర్స్కి ఒకసారి అమ్మవారి సంవత్సరం వస్తుందండి. ప్రతి సంవత్సరం వచ్చిన ప్రతి సంవత్సరానికి మా మొక్కులు నెరవేరుస్తూ అమ్మవారు ప్రతి కోరిక మాకు నెరవేరుస్తున్నారు. ఆ ఒక్క నమ్మకంతో మేము అమ్మవారి దగ్గరికి వస్తూ ప్రతి ఏటా మేము అమ్మవారితో మొక్కులు నేర్చుకొని యాడలు కానీ ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మొక్కుతూ నర్సంపేట కానీ ప్రతి తెలంగాణ నియోజకవర్గం నుంచి ప్రతి ఏ సర్కిల్ నుంచి వస్తూ గత కొన్ని వేల కోట్ల జనాలు మేడారంకి వచ్చి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ యొక్క మొక్కులు నెరవేర్చుకొని ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి జాతరను అక్క మాది వరంగల్ అక్క. వరంగల్ అంటే మేడారం, మేడారం అంటే వరంగల్. తల్లికి జై,
ప్రతిసారి మొక్కులు సమర్పణలు మేము గట్టి ఇచ్చుకుంటాం. ఈసారి మా రేవంత్ రెడ్డి సీఎం గారు చాలా సౌకర్యంగా చేసిండు. సీసీ రోడ్లు కానీ ఏదైనా. మా దొంతి మాధవరెడ్డి గారికి మా కృతజ్ఞతలు. మాది నర్సంపేట అక్క, మాది వరంగల్, మాది నెక్కొండ మండలం, తోమనపల్లి జిల్లా. మా నుంచి మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రి సీతక్క గారు కానీ మీ యొక్క అభివృద్ధిని ప్రజల ముందు తీసుకెళ్లి ప్రజలకు ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు కాబట్టి మీ యొక్క ఛానల్కు మీకు ధన్యవాదాలు అక్క. చాలా థ్యాంక్ యూ సో మచ్. చాలా 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 థ్యాంక్స్. వలయం టీవీకి మా యొక్క ధన్యవాదాలు. ప్రజలు ఎవరైనా కూడా వలయం టీవీని సబ్స్క్రైబ్ చేసి జనాల ముందుకు నిజాన్ని ముందు పెడుతున్నారు వలయం టీవీ. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క నిజాన్ని నిరూపణను మీరు ఈ ఛానల్ ద్వారా నిరూపించుకోగలరు. డూ సబ్స్క్రైబ్ వలయం టీవీ. గట్టిగా మాట్లాడండి, మీరు మాట్లాడండి. ముందుగా వలయం టీవీకి నమస్కారాలు. ఈ యొక్క ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే నేను భద్రాచలం ఏరియా పాపికొండల నుంచి వచ్చాను. నేను ఈ యొక్క సమ్మక్క సారలమ్మ జాతర చుట్టానికి చాలా దూరం నుంచి ఈ యొక్క ప్రాంతానికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నాను. కోరిన కోరికలు తీర్చే తల్లి ఈ ప్రాంతంకి వచ్చినాక ఎంత కష్టపడి ఎంత దూరం నుంచి వచ్చామో కనపడకపోయినా తల్లి ఆమె సత్యం మాత్రం ప్రజల్లోని కనిపిస్తుంది. ఆమె చేసేటువంటి మనిషి చేసే పనుల మీద ఆమె స్వచ్ఛత కనపడుతుంది. తల్లి అందరూ పక్షాన కూడా చక్కగా ఈ యొక్క మానవ జాతిని అంతా కూడా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. అట్లనే ఈ ఏరియాకి వచ్చాక ఇక్కడ తెలంగాణ ప్రాంతం ప్రభుత్వం ఏదైతే ఉందో అన్ని రకాలైనటువంటి సదుపాయాలు, రోడ్లు కానీ, మంచినీళ్ళు కానీ, డ్రైనేజీలు కానీ, తర్వాత మినరల్ వాటర్ సదుపాయం కానీ, బాత్రూమ్స్ కానీ అన్నీ కూడా చాలా చక్కగా చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గల్లు గల్లు మని తల్లి గంతులేస్తున్నది, మొక్కులన్నీ ఒక్క చెప్పనికి రమ్మన్నది. పోదాము గుంపుగా పోదాము గుంపుగా జాతరకు, పేడార సమ్మక్క జాతరకు. ఆదిశక్తి మన సమ్మక్క అడవిలో అవతరించింది. ఆదిశక్తి మన సమ్మక్క అడవిలో అవతరించింది. పులుల నడమ సమ్మక్క కోయ దొరలకు దొరికింది. పులుల నడమ సమ్మక్క కోయ దొరలకు దొరికింది. బెల్లముల తీయనిది సమ్మక్క మనసు, నమ్ముకున్న భక్తులకు అది తెలుసు. బెల్లముల తీయనిది సమ్మక్క మనసు, నమ్ముకున్న భక్తులకు అది తెలుసు. దొరసాని తల్లి సమ్మక్క, ఆమె దీవెనలుంటాయి మన వెనక. దొరసాని తల్లి సమ్మక్క, ఆమె దీవెనలుంటాయి మన వెనక.